సంతోషిస్తున్నాం. మేమైతే మరి మా తల్లిదండ్రులు అలా అయినా మా ఆశీర్వాదం మాకు ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ గారు వృద్ధాప్యంలోనే ఎవరో చెప్తే, ఒక సహోదరి చెప్తే దేవుని అంగీకరించి మా అమ్మకి అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి ఆమెకి విగ్రహారాధన చేయకూడదమ్మా, చేయకూడదంట, ఇప్పటి వరకు మనం చేసామని వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసుకెళ్ళి బయట పడేసి అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం అనేది నేర్చుకున్నారు. అయితే ఈ విగ్రహారాధన చేయకూడదని తెలుసుకున్నారు, యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నారు. కానీ వాక్యం అంతా పర్ఫెక్ట్ మరి చాలా వరకు తెలియదు. ఎందుకంటే చర్చిస్కి వెళ్ళడం కానీ రోజు బోధ కానీ తెలియదు కాబట్టి విగ్రహారాధన మాత్రం మానేశారు, దేవునిలోనే ఉన్నారు. అయితే కులంలోనే పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి అప్పట్లో మరి కులంలో బంధువుల్లో విగ్రహారాధికులు మా నాన్నగారికి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. ఇక్కడికి వస్తే వీళ్ళు చేయనివ్వరు. కాబట్టి మా అమ్మ మాకు రహస్యంగా నేర్పించింది దేవుణ్ణి ఎలా ఆరాధించుకోవాలనేది. విగ్రహాలకి మనం దండాలు పెట్టకూడదు, అవి తినకూడదని మాకు సీక్రెట్గా చెప్పి మా పిల్లలందరినీ, మేము 10 మందిని దేవునిలో పెంచింది. అందరూ దేవుణ్ణి విశ్వసించారు, ఎవరు విగ్రహారాధన చేయరు. కాకపోతే మా నాన్న పండగ వస్తే ముందు కూర్చొని పూజలు చేసేవాడు. మమ్మల్ని ముందుండమంటే మేము మా నాన్న వెనకాలకి వెళ్ళి నిలబడేవాళ్ళం, దండాలు పెట్టమంటే పెట్టకుండా వెనక్కి వెళ్ళి నిలబడేవాళ్ళం. అట్లా పెరిగాము. ఆ విశ్వాసం అలాగే ఉంది. కానీ మాకు కూడా మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ కులంలో ఇచ్చి చేయడమే అలాగే జరిగింది. నేనైతే మా అత్తగారికి వెళ్ళిన ఫస్ట్ డేనే నాకు తెలియదు అసలు. మా ఇంట్లో విగ్రహారాధన లేదు, దేవుడు పటాలు లేవు కాబట్టి మాకు తెలియదు. అక్కడ మాత్రం ఒక గదిలో ఒక అలమర ఉంది. ఆ అలమరలో దేవత వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు పూజ చేస్తున్నారు. నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళి నా చెప్పులు తీసుకెళ్ళి దాని మీద పెట్టాను. వాళ్ళు చూసి తర్వాత ఎవరిది ఎక్కడ చెప్పులు పెట్టారని తీసి కొట్టారు బయటికి. అట్లా మాకు అసలు విగ్రహారాధన విషయమే సంబంధమే లేదు, తెలియదు. ఇంట్లో ఏదో పండగ వస్తే మా నాన్న కూర్చొని చేసుకున్నాడు. అట్లాంటి రీతిలో నుంచి పెరిగి వచ్చాము. మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి మా అమ్మ, నేను, ఇప్పుడు నా కూతురు, మనవరాలు 5 తరాలకి వచ్చాం. ఈ 5 తరాల్లో కూడా ఇంకా విగ్రహారాధన అనేది లేదు. మరి చేసుకోవడం అన్ని జనులనే చేసుకోవడం జరుగుతుంది, కానీ విగ్రహారాధన మాత్రం చేయటంలా. అది దేవుడు ఇచ్చిన కృప. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి నెమ్మదిగా చర్చికి వెళ్ళడము, సేవ ఇలా అన్నీ తెలుసుకున్నాం. మా ఇంటికి పాస్టర్ గారు వచ్చి చెప్పేవారు. ఎలా అంటే పాస్టర్ గారేమో బయట వరండాలో కూర్చోవాలి, మేమేమో గడప లోపల ఇంట్లో కూర్చుంటే వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు. అటువంటి రీతిలో అంటే మా నాన్నగారు ఒప్పుకునేవాళ్ళు కాదు సేవకులు వస్తే. అదే లక్షణాలు ఇప్పుడు మా ఇళ్లలో కూడా ఇంకా ఇప్పటికి కూడా శాంతం పోలే. అలాంటి పరిస్థితుల్లో ఏ రకంగానైనా దేవుడు తన ప్రేమతో మమ్మల్ని అందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించిన తర్వాత చర్చెస్కి వెళ్ళటం కొంచెం మొదలుపెట్టాం. కొంతకాలం సీక్రెట్గా, కొంతకాలం పబ్లిక్గా, మధ్యలో బజార్లో పట్టుబడి రకరకాలుగా ఇబ్బంది పడి మొత్తానికి ఎలాగైతే దేవునిలో స్థిరపడ్డాం. చక్కగా మరి మా తల్లి అయితే ఇంకా చాలా ఎక్కువగా ప్రార్థనలో ఉండి సేవ కూడా చేసి సంఘం పెట్టడం కూడా జరిగింది. అలా జరుగుతున్న తరుణంలో నేను చర్చెస్కి వెళ్తున్నాను, మా చర్చికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు సంతృప్తి అనేది కలిగేది కాదు, నాకు సరిపోయేది కాదు, వాక్యం సరిపోయేది కాదు. సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని కదా వాక్యం. ఆ సంపూర్ణ సంతోషం నాకు దొరకలే. ఏదో కొంత అసంతృప్తి ఉండేది, అంత సరిపోయినంత వాక్యం ఉండేది కాదు ఎక్కడ చూసినా కూడా. అలాంటి పరిస్థితుల్లో మనసులో కాస్త వేదన అనేది ఉన్నది. దేవుడు నా ఆత్మ పరిశీలించే దేవుడు కదా, ఆయన ఒక మాట నా ఆత్మకు తెలియజేశాడు. ఏమంటే అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు అని ఆత్మలో తెలియజేశాడు. ఆ మాట చెప్పగానే తెలియగానే ఎక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఎక్కడవుతాడో నేను చూడాలి, ఎక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడో అక్కడికి నేను వెళ్ళాలి, ఆయన నేను చూడాలి అని గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చి నన్ను పేరు పెట్టి వెనక్కి తిరిగిరా అని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ ఉంటే నాకు వెనక్కి తిరిగి చూస్తే ఇక నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందని వెనక్కి తిరగకుండా ముందుకే వెళ్ళిపోతే అక్కడ నాకు దైవ ప్రత్యక్షత దొరికింది.
చాలా సంతోషపడ్డా, మోకరించి కళ్ళు మూసుకున్నాను నమస్కారం చేసుకుంటూ. అలాగా ఉండిపోయాను. ఇంకా అంతటితో ఆ దర్శనం అయిపోయింది. ఇదేదో ఒకరోజు నెరవేరుతుంది అనే గ్రహింపు రాలేదు నాకు అప్పటికి. రాక దేవుడు నాకు ప్రత్యక్షం అయిపోయాడు, ఇది అయిపోయింది, దేవుడు ప్రత్యక్షం అయ్యాడు నాకు అని నేను అట్లా సంతోషపడుతూ ఉన్నా. అయితే కాలం గడిచిన తర్వాత చాలా కాలం గడిచింది. ఆ తర్వాత నేను మా చిన్న సంఘాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాను. కానీ నాకు మనసులో నెమ్మది లేదు, వేదన, చాలా వేదనతో ఉన్నప్పుడు ఒక సహోదరి మరి ప్రేమావతి గారు నాకు చెప్పారు, అమ్మా నువ్వు చాలా వేదన పడుతున్నావు, నువ్వు అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీ అని ఉంది, నువ్వు అక్కడికి రా, వాళ్ళు చాలా ఉపవాసం అండి, మంచి ప్రార్థన బాగా చేస్తారు, నీకు చాలా ధైర్యం వస్తుంది, రమ్మని చెప్పేసి చెబితే కూడా నేను వెంటనే రాలేకపోయా కొన్ని నెలల పాటు. తర్వాత వచ్చిన తర్వాత బ్రదర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా పరిశుద్ధాత్మ తాకిడి నేను అనుభవించాను. అప్పుడు నాకు చాలా సంతోషం ఏర్పడింది. తర్వాత మరలా వచ్చిన తర్వాత మళ్ళీ బాప్తీసం తీసుకోవాలన్న ఆ మాట అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను, మరి సేవ చేస్తున్నాను, మళ్ళీ నేను బాప్తీసం ఏంటి, ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా ఒకసారే కదా అనే ఫీలింగ్లో ఉంటే దేవుడు దానికి కూడా క్లారిటీగా ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటంటే నేను వాక్యం వింటూ కూర్చున్నాను, నా ప్రక్కన 2 బ్రెడ్ ప్యాక్లు పడ్డాయి. అప్పుడంటే ఒకటి ఆల్రెడీ తీసుకుంటేనే ఇప్పుడు రెండవది ఇది కూడా తీసుకోవచ్చని దేవుడు నాకు తెలియజేసినట్లు గ్రహించుకొని అప్పుడు నేను సంతోషంగా మళ్ళీ బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడి బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నేను గ్రహించుకోలేదు. తీసుకున్న తర్వాత మొదటి వారంలో వాక్యం అందించారు, ఏంటి మోకాళ్ళ ప్రార్థన గురించి చెప్పారు. మోకాళ్ళ ప్రార్థనలో ఆ దైవ ప్రత్యక్షత జరిగినప్పుడు నేను ఏ పాస్చర్లో కూర్చున్నానో అదే పాస్చర్లోకి మళ్ళీ వచ్చాను. కానీ నాకు అసలు అది మంది గుర్తుకు లేదు, మర్చిపోయా, అయిపోయింది, వెళ్ళిపోయా ఇంటికి. తర్వాత ఒకరోజు 2 పూటలు దేవుడు నాకు గుర్తు చేయాలి, 3వ పూట చెప్పాడు, ఏంటంటే ఆ దర్శనాన్ని గుర్తు చేసి అదే ఇది అని చెప్పాడు. అబ్బా, అట్లాగా నేను అసలు కొంచెం కూడా గుర్తించలేకపోయాను. ఎంత సంగతి నాకు మరుగు చేయబడింది అనుకున్నా. సంగతి మరుగు చేయబడ్డ దేవునికి ఘనత ఉన్నది కదా, కనుక అందుకని తర్వాత ఇది దైవజనులకి సంఘానికి కూడా మహిమకరమైంది, ఘనమైంది కాబట్టి ఈ సాక్ష్యం నేను చెప్పాలి అని అనిపించింది. తర్వాత అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఆత్మలో ఈ సన్నిధికి రాగానే నాకు చాలా ఆత్మతృప్తి బాగా వచ్చింది. నాకు దూరమైన కష్టమైన ఎట్లయినా కానీ రావడానికి నిశ్చయించుకొని వస్తూ ఉంటే అపవాది చూడలేక ఏంటంటే సిక్ అయ్యాను. అంటే దేవుల్లో అధికంగా వర్ధిల్లటం అపవాది చూడలేదు కదా, అందువల్ల నేను 6 నెలల నుంచి పడి లేవలేక రాలేక కదలడానికి వీలు లేక ఆగిపోయి ఉన్నా. మరి ఇంత దూరం వస్తానంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోట్ల, నువ్వు ఇంట్లోనే 2 అడుగులు వేయలేకుండా ఉన్నావు, నువ్వేంటి అంత దూరం వెళ్ళేది, వద్దు ఇక్కడే ఉండని ఆపేశారు. ఆగాను ఇప్పటివరకు ఆగా. ఇంకా నిన్న ఈ కూటాలు స్టార్ట్ అవ్వగానే ఉదయకాలం రాకుండా సాయంకాలం రావడం అలవాటు చేస్తున్నా. 3 రోజులు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు, నీకు నేను స్వస్థత ఇవ్వబోతున్నాను, స్వస్థత ఇస్తాను ఈ రాత్రికి అంటే రాత్రి చెప్పారు. అలాగే వెళ్ళాను. మరి రాత్రి ఒక టైం చెప్పారు, ఈ టైంలో నేను వస్తాను నీ ఇంటికి అని అన్నారు. కానీ ఆ టైంలో నేను ఇక్కడే ఉన్నా, వెళ్ళలేకపోయానని బాధపడి రాత్రి క్షమించాయా నేను రాలేకపోయాను, అయినా నీ చిత్తం నెరవేర్చుకొని పడుకున్నా. ఉదయకాలానికి నాకు చాలా శక్తి వచ్చింది, అసలు లేవలేను, పని వాళ్ళు వచ్చి పని చేసి వెళ్ళిపోతారు, నేను లేవలేను. అలాంటిది అందరికంటే ముందు నేనే లేచి నీళ్లు బట్టి అన్ని పనులు చేసేసి నాకు ఎంతో సంతోషం వేసి దేవుడు ఆ కార్యం జరిగించాడు నా పట్ల అని ఈరోజు ధైర్యంగా ఎవ్వరూ లేకుండా నేనే వచ్చేసాను మందిరానికి ఆదివారం ప్రార్థనకి. 6 నెలలైంది నేను రాక. దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యం చేశాడు. ఎందుకు జరిగింది అంటే మరి పరిశుద్ధులు మరి ప్రియులైన విశ్వాసులు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు కాబట్టి మీ అందరి ప్రార్థన వల్ల నేను ఈరోజు నా ఆరోగ్యం పొందుకొని మరలా తిరిగి సన్నిధికి వచ్చి నేను నా సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి నాకు దేవుడి కృప చూపించాడు. ఆయన కృపతో నేను ఈ రోజున వచ్చి నా సాక్ష్యాన్ని నేను చెప్పగలిగాను. మరి పరిశుద్ధులు నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.